పరుస్తున్నాను. ప్రభువైన యేసు త్వరలో రానై ఉన్నాడని, ఆయన రాకడకు మనమంతా సిద్ధపడాలి అని పరిశుద్ధ లేఖనాలు ప్రబోధిస్తున్నాయి. వాక్యానుసారముగా లేఖనానుసారముగా మనమంతా సిద్ధపడిన వారమై క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తున్నట్లయితే ఏ భయమూ మనకు అక్కర్లేదు. తప్పగా ప్రభు తన బిడ్డలను తీసుకుని వెళ్తారు. ఈ యుగ సమాప్తి అనేది జరుగుతుందా అంటే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతూ వచ్చింది. ప్రవచన లేఖనాల్లో ప్రభు అయిన యేసు పలికిన ప్రతి ప్రవచనము, ప్రవక్తల నోట పలకబడిన ప్రతి మాట అన్ని కూడా నెరవేర్చబడి ఉన్నాయి. ఇక మరి కొన్ని మాత్రమే నెరవేర్పు కావాల్సి ఉన్నాయి. యుగ సమాప్తి అనేది ఎప్పుడు వస్తుంది? లోకానికి అంతం అనేది ఎప్పుడు వస్తుంది? గమనించారా? లోకానికి ప్రారంభం ఉంటే అంతం కూడా ఉంది. ఈ భూమి ప్రారంభించబడిందంటే అదే విధంగా అంతరించిపోయే సమయం కూడా సమీపిస్తుందని వాక్య లేఖనాలు మాట్లాడుతున్నాయి. భూమి అంతరించిపోయే సమయాల్లో మనం ఉంటున్నామా? ఈ లోకానికి అంతం వచ్చే కాలంలో మనం జీవిస్తున్నామా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి సంభవింపబోయే భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామా? ఎస్, పరిశుద్ధ లేఖనం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. కడవరి దినాల్లో మనుషులందరి మీదకి రాబోతున్న ఉగ్రత గురించి, ఈ భూమండలం ఎదుర్కోబోతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల గురించి ప్రవక్తల నోట పలికినటువంటి ఎన్నో వాక్కులు 90% పూర్తిగా నెరవేర్చబడి ఉన్నాయని చెప్పాలి. ఇక నెరవేరవలసిన అతి చిన్నవి, స్వల్పమైనవి అవి కూడా నెరవేరిపోతాయి. మరి భూమి మీదకి రాబోతున్న భయంకరమైన దేవుని ఉగ్రత పాలు కాకుండా తప్పించుకోవడానికి యేసుప్రభువు వారు కృపాహస్తాన్ని చాపి ఉన్నాడు. ఇది కృపాకాలం. దేవుడు తన 2 చేతులు చాపి ప్రజలందరినీ పిలుస్తున్నాడు, రండి, రక్షింపబడండి, నేను మిమ్మల్ని రక్షిస్తాను, రండి, నేను పొందిన గాయముల ద్వారా మీ పాపములు కడిగి పరిశుద్ధులుగా చేసి పరలోక భాగ్యాన్ని నేను మీకు ఇస్తాను, రండి. మీరు మీ పాపములోను జన్మ కర్మ పాపంలో ఉండి నశించిపోవద్దు, మీరు మేలు పొందుకోండి, రక్షణ పొందండి, పరలోక మార్గాన్ని నేను మీ కొరకు తెరిచి ఉంచాను అని ప్రభు ఎంతో ప్రేమతో పిలుస్తున్నాడు సర్వమానవాళిని రమ్మని. ఆయన ప్రేమ పిలుపు మనకు అలుసుగా ఉండి ఆయన మనం పట్టించుకోకుండా ఆయన ప్రార్థనన్నా సువార్తన్నా ఆయన వాక్యమునన్నా అసహించుకున్న వారందరూ కూడా దేవుని ఉగ్రత దినాల్లో ఆ దినం కన్నీరు కరుస్తారు, ఏడుస్తారు, భయంకరమైనవి భూమి మీద సంభవిస్తాయని వాక్యలేఖనాలు మాట్లాడుతున్నాయి. మత్తయి 24:29 ఆకాశమందలి శక్తులు కదిలింపబడును, అంత మాత్రమే కాదు అగ్ని గంధకాలు పైనుండి కురిపించబడతాయి. దానికి ముందుగా మరి యుగ సమాప్తి అనేది ఎప్పుడు వస్తుంది అంటే వాక్య లేఖనానుసారంగా మనం గమనిస్తే మొట్టమొదటిగా ప్రభువైన యేసు చెప్పి ఉన్నారు. మొదటిగా యుగ సమాప్తి రాకముందు, ఈ లోకానికి అంతం రాకముందు ఏం జరగాలి అంటే మత్తయి 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడును. లోకమందంతటా దేవుని సువార్త ప్రకటించబడాలి, అటు తర్వాత అంతం వచ్చునన్నాడు. ఈ రోజు మీరు గమనించినట్లయితే రేడియోల ద్వారా, టెలివిజన్ ద్వారా, పత్రికల ద్వారా ప్రపంచమంతటా అనేక సభల ద్వారా, క్రూసైడ్ మీటింగ్స్ ద్వారా లోకమందంతటా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. మొదటిగా సువార్త ప్రకటించబడాలి, తర్వాతనే ఉగ్రత అనేది వస్తుంది భూమి మీదకి. ఉగ్రత రాకముందు ఏం ప్రకటించబడింది? శుభవార్త. ఏంటా శుభవార్త? రమ్ము, నేను నిన్ను రక్షించేదను, నీ ఆత్మకు మోక్షాన్ని నేను ఇస్తాను, నీవు పాపంలో ఉన్నావా, నీ పాపాన్ని నేను క్షమిస్తాను, నీ అతిక్రమాలు నేను తుడిచివేస్తాను. దేవుడు మనల్ని రమ్మని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు వినకుండా, ఆయన మాటకు విలువ ఇవ్వకుండా ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే పరిణామాలు మనమే భరించాలి కదా. కాబట్టి దేవుడు ప్రేమతో మానవులందరినీ పిలుస్తున్నాడు రమ్మని. ఇప్పటికీ ఆయన ప్రేమ పిలుపు అసహించుకుని దేవుని ప్రేమను పట్టించుకోకుండా, దేవుని కనికరాన్ని, దేవుని దీర్ఘశాంతాన్ని వారు అర్థం చేసుకోకుండా లోకమంతటా ధనమే కావాలి, ధనం ఉంటే చాలు, మనీ మేక్స్ మెనీ థింగ్స్, డబ్బే కావాలంటూ మరికొందరు శరీర కోరికలే నాకు కావాలి, లోకాశలే నాకు కావాలి, దుర్వ్యసనాలు నేను అనుభవించాలనుకుంటూ లోకంలో అనేక మంది రకరకాలైన మార్గాలు ఎంచుకుంటూ ఎవరికి ఇష్టం వచ్చిన మార్గంలో వారు వెళ్లిపోతున్నారు.
అయితే దేవుడు పక్షపాతి కాడు, దేవుడు ప్రేమామయుడు కాబట్టి ప్రతి వ్యక్తికి శుభవార్తను అందిస్తున్నాడు. టీవీల ద్వారా, రేడియోల ద్వారా, అలాగే ప్రపంచమంతటా క్రూసైడ్ మీటింగ్స్ ద్వారా ఎక్కడికి వెళ్ళినా దేవుని శుభవార్త అన్ని విధాలుగా ప్రతి వ్యక్తికి అందించబడుతుంది. ఇన్ని విన్నాక కూడా నమ్మకుండా దేవుని వాక్యాన్ని, దేవుని ప్రేమను ధిక్కరించిన వారందరి మీదకి ఘోరమైన ఉగ్రత భూమి మీదకి రాబోతుంది పిల్లరా. ఆ ఉగ్రత దినాలు ఎలా ఉంటాయంటే బహుభయంకరంగా ఉంటాయి. దానికి ముందు శుభవార్త ప్రకటించబడాలన్నాడు. రెండవదిగా గమనిస్తే అంజూరపు చెట్టు చిగిరించినప్పుడు గమనించాలి. ఇవన్నీ కూడా సైన్స్, సూచనలుగా ప్రభు చెప్పాడు. అంజూరపు చెట్టు చిగిరించడం అంటే ఇజ్రాయేలీలు వారు మరలా తిరిగి దేశంగా కట్టబడ్డం. ఆల్రెడీ 48లోనే వారు ఒక దేశంగా స్వాతంత్రాన్ని పొందుకున్నారు. ఇజ్రాయెల్ దేశం అంతా కూడా, ఇజ్రాయెల్ అంతా ప్రపంచంలో నలుదిక్కులు ఉన్నటువంటి వారందరూ కూడా ఇజ్రాయెల్ దేశానికి వచ్చేశారు. ఈ ప్రపంచాలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి. మరి ఇక ఆలస్యం లేదు పిల్లరా, లోకానికి అంతం అనేది రాబోతుంది. ఇంకా మనం పరిశుద్ధ లేఖనాలు చూస్తే మరి అంత్య దినాల గురించి మరొక సూచన దానియేలు 12:4 వచ్చిన అంత్య దినముల్లో మనుషులు నలుదిశలా ప్రయాణం చేయుదురు గనుక తెలివి అధికమగును. తెలివి అధికమైన దినాల్లో మనం ఉంటున్నాం. 19వ శతాబ్దం వచ్చేంత వరకు మానవుడు సర్వసాధారణమైన జీవితం గడుపుతూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య, వైద్య, రవాణా అన్ని రంగాల్లో కూడా గొప్ప మార్పులు కలిగాయి. 60 శతాబ్దాలు గుర్రాల మీద, ఒంట్ల మీద, షిప్ల మీద ప్రయాణం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు దేని మీద ప్రయాణం చేస్తున్నారు అంటే సూపర్ సోనిక్ విమానాలు మనం చూసినట్లయితే అతి వేగంగా వేల కొలది కిలోమీటర్లు జస్ట్ విదిన్ 1 hour లో వెళ్ళగలుగుతున్నారంటే ఎంత తెలివి మీరిపోయింది ప్రపంచం అంతా. గమనించండి. అంతేకాదు గ్రహాల్లో కూడా మనుషులు వెళ్తూ ఉన్నారు. అంగారహ గ్రహంలోనికి, చంద్రమండలంలోకి అడుగు పెడుతున్నారు. ప్రపంచం అంతటా మానవులు తెలివి అధికమైపోయిన దినాల్లో మనం ఉన్నాం. అంటే అంత్య దినాల్లో తెలివి అధికమైపోతుందన్నారు. దానియేలు 12:4 వచనం ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడిన మాటలవి. ఈ దినాల్లో అతి వేగంగా నడిచే వాహనాలు వస్తాయి అని, అవి దివిటీల వలె, రాకెట్ల వలె అతి వేగంగా పరుగులు తీస్తాయి అని ఎంతో చక్కగా నాహూం గ్రంథం 2వ అధ్యాయంలో ఉంటుంది. యోవేల్ గ్రంథం 2వ అధ్యాయంలో కూడా నేటి దినాల్లో జరిగే విషయాల గురించి ఎంతో స్పష్టంగా దేవుడు రాసి ఉంచాడు. విమానాల గురించి, హెలికాప్టర్స్ గురించి, అలాగే మనం చూసినట్లయితే మనుషులు ఉపయోగిస్తున్నటువంటి ఫ్లైట్స్, జెట్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ఎంతో వింతగా అనిపిస్తున్నాయి. కానీ వీటి గురించి వందల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవక్తల నోట ఎంతో స్పష్టంగా పలికించి ఉన్నాడు. మరి ఇవి అతి దినాలు కాదంటారా? దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఈ లోకంలో ఎవరున్నా లేకున్నా నీకు దేవుడున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు సృష్టికర్త. మరి ఆయన చెప్తున్నాడు ఈ లోకానికి అంతమనేది రాబోతుంది కాబట్టి త్వరగా వచ్చి రక్షింపబడమని. లోకంలో పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. బలాత్కారం, ఎక్కడ చూసినా భయంకరమైన బలాత్కారం, దౌర్జన్యం, నేటికి ఇంకా పాపము నుండి విముక్తి పొందక, పాపమును విడిచిపెట్టి రాలేక నీచమైన స్థితి, నీచమైన సంస్కృతి భూమి మీదకి వచ్చేస్తుందంటే ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. అందుకే రోమాపత్రిక 1వ అధ్యాయం 29 నుండి ఆఖరి వచ్చిన వరకు మనం చదివినప్పుడు భూమి మీద ఉన్న మనుషులు సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తే దానిలో అర్థం ఉందా? ఒకసారి ఆలోచించేయండి. సృష్టికి కర్తను మనం పూజించాలా, సృష్టిని మనం పూజించాలా? సృష్టి అనేది చేయబడింది. సృష్టికర్త అనేవాడు చేసిన వాడిని మొక్కకుండా చేయబడిన వాటిని మొక్కుతూ ఉంటే మనం దారి తప్పిపోతున్నాం. మనకు తెలియకుండానే గుడ్డితనంలో మనం ఉన్నాం. మన ఆధ్యాత్మిక జీవితం ఎలా పోతుందో ఒకసారి మీరు ఆలోచించండి. మనం దేన్ని పూజిస్తున్నాము? మనల్ని చేసిన వారినా, మనం చేసుకున్న వాటినా, మన వలె చేయబడిన వస్తువులు కానీ, జంతువులు కానీ, ఆకాశ పక్షులు కానీ, భూజంతువులు కానీ, సముద్ర మత్స్యాదులు కానీ, అవన్నీ కూడా జీవరాశులు. సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుని ద్వారా చేయబడిన వాటిని మొక్కాలా, లేకపోతే చేసిన వాడిని మొక్కాలా? ఆలోచించండి. చేసిన వాడినే కదా మనం మొక్కాలి. ఒక ఇంటికి ఒకే తండ్రి ఉన్నట్టుగా ప్రపంచమంతటికి ఒకే దేవుడున్నాడని, ఆయన సత్యవంతుడని, ఆయన లోకమంతటిని ప్రేమిస్తున్నాడని, అందుకే మానవుల పట్ల ఆయన ప్రేమ, కనికరాన్ని, త్యాగాన్ని, మానవులు చేసిన పాపానికి ప్రతిగా తాను ప్రాణాన్ని పెట్టినట్టుగా మనము ఎంతో వివరంగా తెలుసుకుంటున్నాం. అందువల్ల ప్రియ దేవుని బిడ్డలారా, గాయపడిన చేతులు చాపి ప్రజలను ప్రభు పిలుస్తున్నాడు. ఒకవేళ ఆయన ప్రేమ పిలుపు, ఆయన సువార్తను పట్టించుకుని రాకుండా ఉన్నట్లయితే మరి భూమి మీదకి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. నిజదేవుడు
నువ్వు నమ్మలేదు కాబట్టి, నిజమైన క్రీస్తును వద్దన్నావు గనుక, సత్యాన్ని నువ్వు ద్వేషించావు గనుక, ఇక అసత్యం వైపు సత్యం వైపు నిలబడిపోవాలని దేవుడు నిర్ణయించాడు. ఎందుకంటే మనుషులు అటు ఇటు కాకుండా అటు సగం ఇటు సగం అన్నట్టుగా ఉంటున్నారు గనుక, ఉంటే సాతాను వైపు ఉండు, లేదా దేవుని వైపుకు రా. ఉంటే చీకట్లో ఉండు, లేదా వెలుగులోనికి రా. చీకట్లోకి వెళ్తావో వెలుగులోకి వెళ్తావో, గింజగా ఉంటావో పొట్టుగా ఉంటావో, దేవుని వాక్యం సెలవిస్తుంది. గొర్రెగా ఉంటావో మేకగా ఉంటావో, ఒక గోధుమగా ఉంటావో గురుగ్గా ఉంటావో, అది నీ చేతుల్లో ఉంది. నీవే తీర్మానం తీసుకుని గొర్రెగా ఉంటాను అన్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క స్వరం వినండి. యోహాను 10:4 నుండి 11 వరకు, నా గొర్రెలు నా స్వరం వినును. యేసు ప్రభువారు గొర్రె అయితే మీరు ప్రభు స్వరాన్ని వింటారు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తారు. రోమా 8:9, రోమా 8:14, రోమా 8:26 పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు. మత్తయి 10:20, ఒకవేళ అపవాదైన సాతానుడు ఎన్ని విధాలుగా మోసగించాలని ప్రయత్నించినా మీలో ఉన్న పరిశుద్ధాత్మ, క్రీస్తు యొక్క ఆత్మ మీకు ధైర్యం ఇచ్చి మిమ్మల్ని బలపరుస్తుంది. సంఘం ఎత్తబడక ముందు యాకోబు 5:8, ప్రభు ఆగమనము సమీపించున్నది గనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకునుడి. మత్తయి 24:37, నోవాహు దినం ఎలాగుండునో అలాగే మనిషి కుమారుని ఆగమనము ఉండును. ప్రభు రాకడికి సిద్ధపడ్డారా? మీరు ప్రభు రాకడికి సిద్ధపడిన వారైతే సంతోషం. దేవుని రాకడికి సిద్ధపడండి. ఎప్పుడు వస్తుంది ప్రభు రాకడ? హఠాత్తుగా భక్తులందరూ ఉన్నపాటున ఎత్తబడతారు. ఉన్నపాటున వారు బైబిల్ చదువుతూ వాక్యంలో చర్చలో మాట్లాడుతూ ఉంటారు. సడన్ గా దేవుని రాకడ వస్తుంది. దేవుని రాకడలో భక్తులందరూ ఎత్తబడతారు, భక్తిహీనులు విడవబడతారు, వేషధారులు విడవబడతారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, మీరంతా చక్కగా వాక్యం వింటున్నారు. ఆ దైవజనుడే వాక్యం చెప్తున్నాడు. అయితే ఏం జరిగిందో చూడండి. హఠాత్తుగా ప్రభు రాకడ వచ్చిందని విత్ ఇన్ నో సెకండ్, ఒక సెకండ్ అవ్వకముందే భక్తులందరూ డిసపియర్ అయ్యారు, భక్తిహీనులు మిగిలిపోయారు. Or he might come next week. Or he could come. చూడండి, లోపల పాపాన్ని ప్రేమించి బయటకు భక్తులా నటించిన వీళ్ళు విడవబడ్డారు. మరి ఇక్కడ నిలబడిన వీళ్ళు దొంగ భక్తులని చెప్పాలో వేషధారులని చెప్పాలో తెలియదు, కానీ ఇప్పుడు వీళ్ళకి నిజంగా ప్రార్థన చేయాలనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు మోకరిస్తున్నారు. చూడండి, అయ్యో ఎంత మోసపోయాం, మా హృదయంలో పాపాన్ని దాచుకుని బయటికి భక్తులా నటించాం, మేము విడవబడ్డాం కదా అని తలబొట్టుకున్నారు. ఇప్పుడు ప్రయోజనం లేదు, ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని రాకడ ఎత్తబడ్డానికి సిద్ధపడు. ప్రభు రాకడ సిద్ధమై ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడలో సంఘమంతా కొనిపోబడుతుంది. దేవుని యందు భయభక్తి కలిగి జీవించండి, సిద్ధపడండి, ప్రార్థించండి, దేవుని రాకడికి సిద్ధపడండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తుఫాన్లు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పగలడం అన్ని హఠాత్తుగా సంభవించినప్పుడు ప్రపంచ ప్రజలు గడగడ వణిగిపోతారు. దేవుని ఉగ్రత దినాల్లోకి వెళ్లకముందే ప్రభు రాకడకు సిద్ధపడాలి. యేసు రాకడ ఎలా ఉంటుందంటే, ఇద్దరు స్త్రీలు తిరగలు రుబ్బుతూ ఉండగా ఒక స్త్రీ కొనిపోబడుతుంది, ఒక ఆవిడ విడిచిపెట్టబడుతుంది. ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. మన దేశంలో పగలైతే కొన్ని దేశాల్లో రాత్రులు. కాబట్టి ప్రభు రాకడ వచ్చినప్పుడు చూడండి, అదే సమయంలో ఇక్కడున్న వారు పగటిపూట తిరగలు రాయి రుబ్బుతూ పనిచేస్తూ ఉన్నారు, మరి మరొక దేశంలో పడుకొని నిద్రపోతున్నారు. ప్రభు ఎంత చక్కగా మాట్లాడారో ఆలోచించండి. తిరగల రాయి రుబ్బుతున్నటువంటి వారు పనిచేస్తున్న వారు పనిలో, అంటే తిరగల రాయి మాత్రమే కాదు, ఏ పనిలో, ఏ ఫ్యాక్టరీలో ఎక్కడున్నా, నువ్వు ఎటువంటి పని చేస్తున్నా సిద్ధపడిన వ్యక్తివైతే నువ్వు భయపడాల్సిన పని లేదు. నువ్వు ఎత్తబడతావు, ప్రభు నిన్ను తీసుకుని వెళ్తాడు. మరి వేరే దేశంలో వారు పడుకుని ఉన్నారు, వారికి అది రాత్రి. కాబట్టి ఒక మంచం మీద ఇద్దరు పడుకుని ఉండగా ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఏంటండి సంగతి? భక్తుడుగా భర్త ఉంటే, భార్య భక్తిహీనరాలుగా ఉంటే, అమ్మా నువ్వు విడిచిపెట్టబడతావు, భక్తుడైన భర్త కొనిపోబడతాడు. లేదు, నీ భార్య మంచి భక్తురాలై ఉండి నీవు దేవుని మార్గంలో లేకుండా ఉంటే నీ భార్య కొనిపోబడుతుంది. ఆ రోజు నా భర్త ఏడి, నా భార్య ఏది వెతుక్కునే రోజులు రాబోతున్నాయి. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు విడవబడ్డారు. ఫ్లైట్ నడుపుతున్నటువంటి పైలట్ భక్తిపరుడు, దేవుని విశ్వాసం కలిగి ఉంటే ఇక మీరు ఆలోచించండి, పైలట్ వెళ్ళిపోతే ఫ్లైట్ ఏమవుద్ది? ఇంకంతే సంగతులు. ఫ్లైట్ వెళ్లి భూమట్టం కాబోతుంది. ట్రైన్ నడిపిస్తున్న డ్రైవర్ భక్తులైతే ఎత్తబడతాడు. ట్రైన్ యాక్సిడెంట్స్ భూమి మీద భయంకరంగా జరుగుతాయి. కార్ డ్రైవర్ భక్తులైతే అతను కొనిపోబడతాడు. బస్ డ్రైవర్ భక్తులైతే కొనిపోబడతాడు. ఎవరెక్కడున్నా కొనిపోబడతారు. నువ్వు నిద్రపోతూ ఉన్నా ఆ రోజు నువ్వు కొనిపోబడతావు. అందుకే ప్రభు ముద్ర కలిగిన వారుగా ఉండండి. క్రీస్తు యొక్క ముద్ర అనగా పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడిన వారుగా ఉండాలి.
పరిశుద్ధాత్మ అంటే కొందరు విచారపడి నాకు ఆత్మ లేదు అనుకుంటున్నారేమో. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిలోనూ ఆత్మ ఉన్నది, కానీ ఆత్మ నింపుదల లేదు. ఆత్మ నింపుదల అడగండి. సిద్ధుల్లో నూనె ఎక్కువగా ఉండాలి. బుద్ధి లేని కన్యకలకు కూడా నూనె ఉంది, కానీ అది అధికంగా లేదట. మత్తయి 25:1-10 వరకు వారి ద్వీపాలు వెలుగుతున్నాయి, వారికి కొంత నూనె ఉంది, కానీ బుద్ధిగల కన్యకులు ఎక్కువ నూనె కలిగి ఉన్నారంటే పరిశుద్ధాత్మ పూర్ణమై మనం జీవించాలి. మరి ఏదో కొంచెం వాక్యం వచ్చి కొన్ని 2 పాటలు వస్తే సరిపోదండి. తప్పక దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ పూర్ణమై ఉన్నప్పుడు ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని ఎక్కడున్నా తీసుకుని వెళ్తాడు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రభు రాకడికి మీరంతా సిద్ధపడాలని కోరుతున్నాను. ప్రధాన దూత శబ్దంతో ప్రభువైన యేసు మేఘారుడే రానై ఉన్నప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వస్తూ ఉండగా భక్తులైనటువంటి వారు, యేసునందు విశ్వాసం ఉంచి ముందుగానే చనిపోయిన వారు మృతుల్లో నుండి తిరిగి లేపబడతారు. వారి సమాధుల్లో నుండి వారు తిరిగి లేస్తారండి మహిమగల దేహంతో. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోయిన వ్యక్తి అతడు చనిపోయినను బ్రతికున్న వాడి లెక్కలోకే వస్తాడు. ఎందుకంటే వారి ఆత్మలు విశ్రాంతిలో ఉన్నాయి. ప్రభు రాకడ సమయంలో వారి ఆత్మలన్నీ కూడా తిరిగి లేస్తాయి. వారిని ఎక్కడెక్కడైతే పాతి పెట్టారో ఆ సమాధి స్థలాలు తెరవబడతాయి. సమాధి స్థలం నుండి వారు తిరిగి లేచినప్పుడు మహిమగల దేహాన్ని వారు ధరించుకుని ఉంటారు. క్రీస్తునందు నుండి మృతులైన వారందరూ కూడా తిరిగి లేపబడతారు. వారికి మహిమ దేహం ఇవ్వబడుతుంది. ఎక్కడెక్కడైతే సమాధి చేయబడ్డారో ఆ సమాధి స్థలాల నుండి వారు తిరిగి సజీవులుగా తిరిగి లేస్తారు. అందుకే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు సమాధే చేయబడాలి గాని కాల్చకూడదని బైబిల్లో ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు కూడా భక్తులందరూ, ఆదామా నువ్వు మట్టి నుండి తీయబడితేవు కనుక నువ్వు చనిపోయినప్పుడు నీ ఆత్మ పరమాత్మ ఎదుగు వెళ్తుంది, మరి నీ యొక్క దేహము మట్టికి అప్పగించాలన్నాడు. ప్రసంగి 12:7 కూడా మానవ శరీరం మట్టి నుండి వచ్చిందని. ఈ రోజు మానవ దేహంలోని ఎలిమెంట్స్ అధికంగా మట్టిలో నుండి వచ్చాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అయితే మట్టి నుండి దేవుడు మానవుని చేశానని ఆయన లేఖనాలు చెప్పాడు. ఆదికాండం 2:7 ఎంత ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఆదికాండం 3:19 వరకు కూడా నువ్వు మన్నే కనుక మళ్ళా తిరిగి మన్నైపోదు. నీ ఆత్మ అనగా మనిషిలో ఉన్న ఆత్మ సజీవంగా మాట్లాడుతూ జ్ఞాపశక్తి మనస్సాక్షి అంటమే ఇది మరలా తిరిగి పరమాత్మ ఎదుకు వెళ్ళాలి. అయితే మనుషులు చనిపోయిన వారి యొక్క ఆత్మలు విశ్రాంతిలో ఉంటాయి. యేసు ప్రభు వారి యొక్క రాకడలో సమాధులు తెరవబడ్డం, చనిపోయిన వారు మృతులు తిరిగి లేవడం మనం చూస్తాం. వారు మహిమగల దేహాన్ని ధరించుకుని ఉంటారు. ఎంత గొప్ప భాగ్యం అండిది. ఇంత గొప్ప భాగ్యం డబ్బిచ్చినా దొరుకుతుందా? ఈ లోకంలో ధన పేరు ప్రఖ్యాతులుంటే దొరుకుతుందా? యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల ఉచితంగా ప్రభు నీకు దయచేస్తున్నాడు. పొందుకునండి ప్రభు ఇచ్చే కృపను, నిర్లక్ష్యం చేయకండి దేవుని కృపను. ఆ తర్వాత సజీవులమై నిలిచుండు మనము ఉన్న పాటున మన దేహాలన్నీ కూడా హఠాత్తుగా మహిమ శరీరాన్ని ధరించుకుంటాయి. ఒక కనురెప్పపాటులో మన దేహం మారిపోతుంది పిల్లరా. ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని ధరించుకుంటుంది. మనమంతా ప్రభు యొద్దకు కొనిపోబడతాము. ఆ గొప్ప దినం కోసం ఎదురు చూడండి. నా ప్రియ సహోదర సహోదరి, పరమాత్మ ఎదుగు వెళ్లాలని ఆశగా ఉందా? ప్రభు రాకలు ఎత్తబడాలని ఆశ, కోరిక నీలో ఉన్నట్లయితే సిద్ధపడము. ఈ భూమి మీదకి రాబోతున్న ఉగ్రత దినాల్లో మీరు కాని మేము కాని ఈ ప్రపంచ ప్రజలు ఎవరు కూడా ఉండకూడదన్నది దేవుని చిత్తం. ఎవరు ఉగ్రత పాలు కాకూడదని, అందరూ రక్షింపబడాలనే దేవుడు ఇన్నాళ్లు ఎదురు చూస్తున్నాడు. నోవా అనే వ్యక్తి 120 సంవత్సరాలు ఒకే ప్రసంగం చేశాడు. ఏంటా ప్రసంగం అంటే, ప్రజలారా మారండి, మనసు మార్చుకోండి, బుద్ధి మార్చుకోండి, బలాత్కారాలు చేయకండి, దౌర్జన్యాలు చేయకండి, కట్నం కోసం కోడలను బాధ పెట్టొద్దు, భర్తను బాధ పెట్టొద్దు, ఆత్మను బాధ పెట్టొద్దు, ఎవరిని బాధించకండి, అందరూ సమాధానంతో జీవించండి, మనసు మార్చుకోండి రండి, లేదా జల ప్రళయంతో దేవుడు నాశనం చేస్తానంటే అదంతా ఎగతాళి చేశారు. ఈ భక్తులు చెప్పిన మాటలన్నీ కూడా వారు ఈజీగా చులకనగా తీసుకుని ఎగతాళి చేశారు. అయితే జరిగిందేంటి? నిజంగానే ఆ రోజు రానే వచ్చింది. నోవా నీవు నీ కుటుంబస్తులు లోపలికి వచ్చేయండి వాడిలోకి అన్నాడు. లోపలికి వచ్చిన తర్వాత భూజంతువులన్నీ కూడా దేవుడికి ఇష్టమైనవన్నీ అవే నడుచుకుంటూ వచ్చేలా దేవుడు చేశాడు. అవన్నీ నడుచుకుంటూ వాడలోకి వెళ్లిన తర్వాత ఆ వాడ తలుపు నోవా నువ్వేయొద్దు, నేను వేస్తానని దేవుడే వేశాడు. ఒకవేళ ఈ జలప్రలయం భయంకరమైన నీళ్లు, వర్షం, తుఫాను వచ్చినప్పుడు ఈదుకుంటూ వాళ్ళ మేనల్లుడో
నేను వాళ్ళ దగ్గర బంధువు, వాళ్ళ చిన్నానో ఎవరో ఒకళ్ళు వచ్చి బాబు నావా తీనైనా డోర్ తీ, ఇప్పుడు నేను నమ్ముతున్నానంటే ఒకవేళ ఈయన జాలి కలిగి ఒకవేళ డోర్ తీసేస్తాడేమోనని, బాబు నువ్వు లోపలికి వెళ్ళి నోవా, డోర్ వేసే పని నాది. వాళ్ళకి 120 సంవత్సరాలు ప్రసంగిస్తే నా మాట వాళ్ళకి గిట్ల, నా మాటలు నా సువార్త వారు ఇష్టపడలేదు కనుక, వారు మనస్సు మార్చుకోలేదు కనుక ఇక వాళ్ళకి ఛాన్స్ లేదన్నాడు. దేవునికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయండి, దేవునికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి. ప్రేమమయుడే పిలుస్తున్నాడు, కానీ ప్రేమమయుడే అని చెప్పి ఆయన ప్రేమను మనం చులకనగా ఎంచుకుని ఆయన ఎందు విశ్వాసంతో భయభక్తి కలిగి దేవునితో తిరగకపోతే, ప్రభువైన యేసు గొర్రెపిల్ల వలె ప్రాణం పెట్టి మనుషులకు పాప శాపాన్ని భరించాడు. మరలా ఇంకా గొర్రెపిల్లలాగా ఉంటాడు అనుకోకండి. రాబోతున్నాడు యూదా సింహం వలె ప్రభువైన యేసు రాబోతున్నాడు. కడబోర ధ్వని మోగగా భూమి అంతా కంపించిపోయేటువంటి కార్యాలు భూమి మీద జరగబోతున్నాయి. ప్రభువైన యేసు యూదా సింహం వలె రానై ఉన్నాడని ప్రకటన 5:5 వచనం మాట్లాడుతుంది. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రభు రాకడికి సిద్ధపడితే మీకు మేలు. యేసు ప్రభు యొక్క రాకడలో సిద్ధపడండి. ఉగ్రత పాలు కాకండి. ఈ లోకంలో ఎన్ని సంపాదించినా మన వెంట రావు. కలిగి ఉండండి. మీకు ఇల్లు కావాలి, బండి కావాలి, మీ బిడ్డలకు వివాహం అవ్వాలి, మీరు ఆరోగ్యం కలిగి ఉండాలి. ఇది దేవునికి తెలుసు. ఈ భూమి మీద బ్రతికే ప్రతి మనిషికి అవసరమే. దేవుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తాడని. అయితే వాటన్నిటికంటే మేలైనది ఆత్మరక్షణ, విలువైనది ఆత్మరక్షణ. దాన్ని సంపాదించుకోండి. ఆర్ యూ సేవ్డ్? మీరు రక్షింపడ్డారా? లేదంటే యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు మీరును మీ ఇంటి వారికి రక్షణ ఉచితంగా కలుగును. ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలు ఏకీపించండి. ప్రభువా, నీ రాకడి దినాల్లో మేము ఉంటున్నాం. అంత్య దినాలు, చివరి దినాలను సెలవిస్తున్నావు. నీ రాకడి దినాల్లో మేమంతా ఎత్తబడినట్లుగా ప్రతి భక్తుని సిద్ధపరుస్తున్నా ఆయన. ఈ భూమి మీద ప్రతి వారు రక్షింపడాలని ఆశిస్తున్నావు ప్రభువా. ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదన్నావు తండ్రి. అందుకే ప్రపంచమంతా పాపంతోనూ బలాత్కారంతో నిండి ఉన్నప్పటికీ మీరు ఇంకా దీర్ఘశాంతం వహిస్తూ ఇంకా వేచి ఉన్నారు ప్రభా. ఇంకా ఎవరైనా మారుతారేమో, ఇకనైనా నీ ప్రేమను తెలుసుకుంటారేమో నువ్వు ఆగుతున్నావు తండ్రి. ప్రభా, ఇక సమయం లేదని, సమయం సమీపించుందని ఇదిగో లేఖనాల్లో మీరు ప్రకటించిన ప్రతి మాట నెరవేరుతూ ఉండగా వీరు ఇంకనూ వారి మనసులో గ్రహించుటకు సహాయం దయచేయండి. ఇంకనూ వారు గ్రహించకుండా ఉంటే గ్రహించే మనసు ఈ రోజే నేడే వారికి దయచేయండి. సమయం యొక్క విలువ తెలుసుకుని వెంటనే మనసు మార్చుకుని క్రీస్తు బిడ్డలుగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న ద్వారా క్రీస్తును వెంబడించే భక్తులుగా వారు ముద్ర వేయబడి భూమి మీద బ్రతికుండగానే పరలోక వాసులు వీరు అనే క్యారెక్టర్ వారికి దయచేయండి. వారి క్యారెక్టర్లో మార్పు, వారి ఇంటిలో మార్పు, వారి వీధిలో మార్పును, గొప్ప మార్పును తీసుకురాగలిగే వెలిగే దీపంగా వీరి జీవితం ఉంటకు సహాయం దయచేసి దీవించి నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని ప్రభా. అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతూ ఉంటే నాయన వారిని ముట్టి ఇప్పుడే స్వస్థపరచుము. వ్యాధి రోగములతో బలహీనపరచు ఆత్మలారా యేసు నామములో వారిని విడిచిపోమని గద్దిస్తున్నాను. లెట్ దెమ్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ద టచ్ ఆఫ్ గాడ్, బి హీల్డ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ హీలింగ్ దెమ్. వారిని స్వస్థపరుస్తున్న స్తోత్రం. వారి మనసుకు శాంతిని, వారి శరీరమునకు స్వస్థత, అన్నిటికంటే ముఖ్యంగా ప్రభా వారి ఆత్మలకు రక్షణ తండ్రి. వారు ఆత్మీయంగా పైకి వస్తూ ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ వారు పైవారుగా ఉంటూ వారికి కావాల్సిన దీవెన వారికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా నిలబెట్టుకుని నీ రాకడకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్.